సోనీ నుంచి టీవీ కొందామని ఎవరైనా చూస్తున్నారా? సో, ఈ యొక్క వీడియోలో మీకు చెప్తాను. ఒక టాప్ 6 బెస్ట్ టీవీస్ గురించి చెప్తాను సోనీ టీవీ. ఎందుకంటే 2023లో సరికి చాలా టీవీస్ అయితే లాంచ్ అయితే చేసింది సోనీ నుంచి. మరి ఈ యొక్క వీడియోలో మీరైతే తెలుసుకుంటారు ఖచ్చితంగా బెస్ట్ టీవీస్, బెస్ట్ పర్ఫార్మెన్స్, బెస్ట్ సౌండ్ క్వాలిటీ అండ్ అలాగే బెస్ట్ అమేజింగ్ పిక్చర్ క్వాలిటీ ఉన్న టీవీస్ గురించి ఈ యొక్క వీడియోలో చెప్పబోతున్నాను. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే ఎవరైతే సోనీ టీవీస్ ఖచ్చితంగా తీసుకోవాలైతే అనుకున్నా, లేదా మీరు కన్ఫ్యూజన్‌లో ఉన్న ఆ టీవీ తీసుకోవాలా, ఈ టీవీ తీసుకోవాలా అని కన్ఫ్యూజన్‌లో ఉంటే ఈ యొక్క వీడియో కూడా సపోర్ట్ అయితే చేస్తది బెస్ట్‌గా. ఎందుకంటే మీ యొక్క బడ్జెట్ అనేది ఈ యొక్క సోనీ టీవీలు తీసుకునే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటే ఈ టీవీస్‌ని మీరు ఖచ్చితంగా తీసేసుకోవచ్చు. ఆ టీవీస్ గురించే చెప్పబోతున్నాను. ఈ వీడియో ఎండ్ వరకు చూసేసి లైక్ అయితే ఇవ్వండి. మీ సపోర్ట్ అనేది కావాలి గైస్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్‌కి షేర్ చేయండి. ఇంకా మీరు మనీ సేవ్ చేసుకోవాలి, ఏదైనా ప్రొడక్ట్ కొన్నా అనుకున్నట్టయితే మన టెలిగ్రామ్ డీల్ ఛానల్ అయితే ఉంది. మీకు నిమిషానికి మంచి తక్కువ ప్రైస్‌లో ఉండే డీల్స్ అనేవి పోస్ట్ అయితే చేస్తూ ఉన్నాను. మీరు ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఇచ్చాను. లేదా ఇక్కడ క్యూఆర్ కోడ్‌కి స్కాన్ అయితే చేసినా కూడా మీరు ఈజీగా జాయిన్ అయితే అయిపోతారు. మనీ సేవ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే జాయిన్ అయితే అవ్వండి. మరి సోనీ టీవీస్ గురించి మాట్లాడుకోవాలంటే మొట్టమొదటిగా వచ్చేసరికి మాస్టర్ సిరీస్ గురించి మాట్లాడుకోవాలి. సోనీలో టాప్ నాచ్ క్వాలిటీ సౌండ్లో కూడా అండ్ అలాగే పిక్చర్ క్వాలిటీలో కూడా మాట్లాడుకోవాలంటే ఇదే సోనీ మాస్టర్ సిరీస్ A95L టీవీ గురించి. ఈ యొక్క సిరీస్లో మనకు 55 ఇంచెస్, 65 ఇంచెస్ ఇలా మనకు సైజెస్ కూడా అవైలబుల్గా అయితే ఉంటాయి. బిగ్గర్ సైజెస్ కూడా అవైలబుల్గా అయితే ఉంటాయి. సో అవి ఒకసారి అయితే చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ అయితే ఇస్తాను. బై చేయాలనుకున్నా మీరు ఆన్లైన్లో బై చేయొచ్చు, లేదా ఆఫ్లైన్లో కూడా బై చేసుకోవచ్చు. ఆఫ్లైన్లో వెళ్ళి కూడా చూడొచ్చు, ఎందుకంటే మనకు అక్కడ ఆఫ్లైన్లో కూడా అవైలబుల్గా అయితే ఉంటాయి కాబట్టి. ఎందుకంటే నేను ఆఫ్లైన్లో చూసిన తర్వాత నేను డిసైడ్ అయ్యి ఈ యొక్క వీడియో అయితే చేస్తున్నాను. ఈ యొక్క వీడియోలో నేను కొన్ని అన్బాక్సింగ్ చేసినవి అయితే ఉన్నాయి, కొన్ని అన్బాక్సింగ్ చేయనివి అండ్ అలాగే డైరెక్ట్ వెళ్ళి చెక్ చేసినవి అయితే ఉన్నాయన్నమాట. ఈ యొక్క వీడియోలో మీకు తెలుసుకుంటారు. మాస్టర్ సిరీస్ అయితే ఖచ్చితంగా అయితే తీసేసుకోవచ్చు. ఇది మనకు 120 హెచ్ఎస్ రిఫ్రెష్ రేట్ ప్యానల్ తోటి విత్ ఓఎల్ఈడి తోటి అయితే వస్తుంది. అండ్ మీకు పిక్చర్ క్వాలిటీ కూడా చాలా గ్రేటర్గా అయితే ఉంటుంది అనమాట ఈ యొక్క టీవీలో. అండ్ అలాగే ఇది మనకు ఓఎల్ఈడి కాంట్రాస్ట్ లెవెల్స్ తోటి, డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ తోటి అయితే వస్తుంది. ఇంకా మీకు ఐమాక్స్ ఎన్హాన్స్ అని నిన్న ఒక వీడియో అయితే చేశాను కదా, ఈ టీవీలో ఐమాక్స్ ఎన్హాన్స్ అనేది కూడా నెక్స్ట్ లెవెల్గా అయితే మనకు కనబడుతుంది. ఎందుకంటే సోనీ బ్రావియా కోర్ సపోర్ట్ కూడా ఈ యొక్క టీవీలో అయితే ఉంటుంది కాబట్టి ఐమాక్స్ ఎన్హాన్సర్ సపోర్ట్ చేసి ఆడియో అండ్ అలాగే వీడియో రెండు మీకైతే అవైలబుల్గా అయితే ఉంటాయన్నమాట. DTX సపోర్ట్ చేసే విధంగా ఉంటుందన్నమాట బ్రావియా కోర్ అనేది. సో ఈ అకోస్టిక్స్ సౌండ్ సిస్టమ్ కూడా అయితే ఉంటుంది ఈ యొక్క టీవీలో. మీకు బెస్ట్ ఆడియో అయితే ఈ యొక్క టీవీ నుంచి అయితే వస్తుంది. మీరు సౌండ్ బార్ కొనుక్కోని అవసరం కూడా అయితే లేదు. ఇంకొంచెం గ్రేటర్ ఎక్స్పీరియన్స్ కావాలనుకున్నప్పుడు మీకు సౌండ్ బార్కి అయితే వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఈ యొక్క సోనీ A95L సిరీస్లో ఇది నెక్స్ట్ లెవెల్ మాస్టర్ సిరీస్లో టీవీస్ అనమాట. ఈ టీవీ మీద లుక్ అయితే వేయండి. డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఇచ్చాను, తెలుసుకోండి, అవన్నీ చెక్ చేయండి. HDMI EARC, HDMI 2.1 ఇవన్నీ కూడా మనకు అవైలబుల్గా అయితే ఉంటాయి విత్ డాల్బీ విజన్, డాల్బీ అట్మా సపోర్ట్ తోటి. అండ్ నెక్స్ట్ టీవీ గురించి మాట్లాడుకోవాలంటే XR సిరీస్లోనే ఎంట్రీ లెవెల్ సిరీస్ సోనీ 90L అన్నమాట. ఇది కూడా టాప్ నాచ్ పిక్చర్ క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇది ఫుల్ అరే బ్యాక్లైట్ టెక్నాలజీ తోటి అయితే తీసుకొని అయితే వస్తారు. అండ్ అలాగే ఇది మనకు VA ప్యానల్ అనమాట, IPS ప్యానల్ ఇదే కాదు, అదొకటి అయితే గుర్తుంచుకోండి. ఇంకా మీరు మాట్లాడుకోవాలంటే డాల్బీ విజన్ సపోర్ట్ అయితే ఉంది, డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంది, HDMI ARC అలాగే ARCకి సపోర్ట్ అయితే చేస్తుంది రెండింటికి. అండ్ 2.1 కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. ఇంకా మీరు తెలుసుకోవాలంటే నేను చేసిన వీడియో ఐమాక్స్ ఎన్హాన్సర్ కూడా చేశాను కదా, ఆ వీడియో కూడా చెక్ చేస్తే ఇంకా మీకు డీటెయిల్గా తెలుస్తుంది. దీంట్లో కూడా మనకు ఐమాక్స్ ఎన్హాన్సర్ సపోర్ట్ అయితే ఉంది అనమాట. ఎందుకంటే XR సిరీస్లో మాత్రమే మనకు ఐమాక్స్ ఎన్హాన్సర్ సపోర్ట్ చేసే విధంగా తీసుకొని అయితే వస్తున్నారు సోనీ వాళ్ళు. అలాగే బ్రావియా కోర్ సపోర్ట్ కూడా ఈ యొక్క టీవీలో అయితే ఉంటుంది. సో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనేది ఈ టీవీ నుంచి అయితే వస్తుంది గైస్. 3 వాట్స్ ఆడియో అవుట్పుట్ విత్ మల్టీ అకోస్టిక్ స్పీకర్స్ అయితే ఉంటాయి. మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ స్పీకర్ నుంచి అయితే రావడం అయితే జరుగుతుంది. ఇంకొంచెం గ్రేటర్ ఎక్స్పీరియన్స్, సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే సౌండ్ సిస్టమ్ అయితే మీరు బై అయితే చేయాలి, దానికి సపరేట్ అయితే ఉంటుంది. సో వాటి గురించి కూడా అయితే నేనైతే వీడియో అయితే చేస్తాను. కమింగ్ డేస్లో చెక్ చేస్తూ ఉండండి. ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. సోనీ X82L మీది మనకు మీడియం బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే తీసుకొని అయితే వచ్చారు సోనీ టీవీలో. ఇది కూడా నేను అన్బాక్సింగ్ చేశాను అండ్ 90L కూడా అన్బాక్సింగ్ చేశాను. ఒకసారి అయితే చెక్ చేయండి. ఈ యొక్క 82L అనేది IPS ప్యానల్ తోటి అయితే వస్తుంది. మీకు పిక్చర్ క్వాలిటీ చాలా బెటర్గా అయితే ఉంటుంది. వివింగ్ యాంగిల్ కూడా చాలా బెటర్గా అయితే ఉంటుంది. అండ్ అలాగే ఆడియో కూడా మనకు బెటర్గా అయితే ఉంటుంది. డాల్బీ విజన్కి, డాల్బీ అట్మాస్కి సపోర్ట్ చేస్తుంది. దీంతో పాటుగానే HDMI 2.1 ARC కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ మనకు 20 వాట్స్ ఆడియో అవుట్పుట్ విత్ మల్టీ అకోస్టిక్ సౌండ్ సిస్టమ్ తోటి ఈ యొక్క టీవీ రావడం అయితే జరుగుతుంది. సౌండ్ క్వాలిటీ కూడా
బెటర్గా ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఈ యొక్క టీవీలో మీకు గ్రేట్ పిక్చర్ క్వాలిటీ అయితే ఖచ్చితంగా అయితే వస్తుంది గైస్. మీద లుక్ అయితే వేయచ్చు. అప్పుడప్పుడు మనకు అమెజాన్ సేల్ జరుగుతుంటుంది కదా, ఆ టైంలో ఈ టీవీ కూడా మీరు బై అయితే చేయండి, లేదా మీరు ఆఫ్లైన్లో వెళ్ళి కూడా బై అయితే చేయండి. నేను ఎనీవే మీరు ఆన్లైన్ బై చేయాలనుకుంటే లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అండ్ అలాగే నెక్స్ట్ టీవీ గురించి మాట్లాడుకోవాలంటే మీకు మీడియం బడ్జెట్ రేంజ్ అయితే చెప్పుకోవచ్చు. ఇది సోనీ 74L అన్నమాట. ఈ 74Lలో వచ్చేసరికి ఇది కూడా మనకు బెస్ట్ బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క సోనీ నుంచి మంచి టీవీ అనమాట. పిక్చర్ క్వాలిటీ మీకు బెటర్గా అయితే ఉంటుంది. కాంట్రాస్ట్ లెవెల్స్ అయినా బ్లాక్ లెవెల్స్ అయినా కానీ చాలా బెటర్గా ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఈ యొక్క టీవీలో కూడా. ఈ టీవీలో వచ్చేసరికి డాల్బీ విజన్ అని అండ్ డాల్బీ అట్మాస్ అని అయితే ఉండదు. అదొకటైతే గుర్తుంచుకోవాలి. మనకు గ్రేట్ థింగ్ కూడా అయితే ఉంది. అదేంటంటే ప్లే స్టేషన్ 5కి సపోర్ట్ చేసే విధంగా వీళ్ళైతే ఈ యొక్క టీవీని అయితే తీసుకుని అయితే వచ్చారు. ఈ యొక్క టీవీలో డాల్బీ ఆడియో వరకు మాత్రమే సపోర్ట్ అయితే చేస్తుంది. అదొకటైతే గుర్తుంచుకోండి. మీరు మీడియం బడ్జెట్ రేంజ్లో ఈ యొక్క టీవీ చూస్తున్నారంటే ఈ యొక్క టీవీ మీద లుక్ అయితే వేయచ్చు. మీరు అమెజాన్ సేల్ జరుగుతున్నప్పుడు వచ్చేసరికి ఈ యొక్క టీవీ ప్రైస్ అనేది కూడా చాలా తక్కువగా అయితే వస్తూ ఉంటుంది. టీవీ గురించి మాట్లాడుకోవాలంటే 64L టీవీ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఇది కూడా మనకు 40,000లో 43 ఇంచెస్ టీవీ అవైలబుల్గా అయితే ఉంది. అండ్ చాలా తక్కువ ప్రైస్ అనేది అనుకోవచ్చు. ఎందుకంటే పిక్చర్ క్వాలిటీ అయితే ఖచ్చితంగా అన్ని టీవీస్లో చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. మీరు ఫుల్ అరే అలాగా ఓఎల్ఈడి తీసుకుంటే ఇంకా గ్రేటర్గా అయితే ఉంటుంది అనమాట, కంపేరింగ్ టు అదర్ ఎల్ఈడి టీవీతో పోల్చినట్లయితే. సో కంపల్సరీ మీరు ఈ యొక్క సోనీ 64Lలో మీకు బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నట్లయితే తీసుకోవచ్చు. లేదా మీరు అమెజాన్ సేల్ జరుగుతున్నప్పుడు టీవీ తీసుకోవాలనుకుంటే మీరు బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నట్టయితే ఈ యొక్క 64L నుంచి అయితే ఖచ్చితంగా స్టార్ట్ అయితే చేయొచ్చు అని అయితే కంపల్సరీ అయితే చెప్తాను. ఇంకొక టీవీ అయితే ఉంది. ఇది మీరు తీసుకోవచ్చా తీసుకోకూడదా అనే దాని గురించి అయితే మీరే డిసైడ్ అయితే అవ్వాలి. అదే సోనీ 74K అన్నమాట. ఇది 2022 మోడల్ టీవీ. మరి మనకు 2023 మోడల్ టీవీస్ అయితే వచ్చాయి. మరి కమింగ్ డేస్లో అయితే కంపల్సరీ 2024 మోడల్ టీవీస్ అయితే రాబోతున్నాయి. మీరు ఇప్పుడు డిసైడ్ అయితే అవ్వండి. ఈ టీవీ కూడా తీసుకోవచ్చు అనేది చెప్తున్నాను, తీసుకోవద్దనేది చెప్పట్లేను. బట్ మీ దగ్గర మీరు డిసైడ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఈ యొక్క సోనీ 74Kలో కూడా సేమ్ యాస్టీస్గా 74Lలో ఎలాగైతే ఉంటుందో ఈ యొక్క 74Kలో కూడా అలాగైతే ఉంటుందన్నమాట. మనకు డాల్బీ విజన్ సపోర్ట్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉండదు, డాల్బీ ఆడియో సపోర్ట్ అయితే ఉంటుంది. ఈ యొక్క టీవీలో గ్రేటెస్ట్ పిక్చర్ క్వాలిటీ ఈ యొక్క టీవీ నుంచి అయితే ప్రొవైడ్ చేస్తారు. పిక్చర్ కలర్స్ కూడా చాలా బెటర్ వేలో అయితే కనబడడం అయితే జరుగుతుంది. సౌండ్ క్వాలిటీ కూడా డిసెంట్ సౌండ్ క్వాలిటీ అయితే ఈ యొక్క టీవీ నుంచి రావడం అయితే జరుగుతూ ఉంటుంది. ఒక టీవీని కూడా మీరు లుక్ అయితే వేయచ్చు. అమెజాన్ సేల్ జరుగుతున్నప్పుడు వచ్చేసరికి మనకు 35 మేబీ 38, 36 ఇలా అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. 43 ఇంచెస్ నుంచి 50 ఇలా అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి సైజెస్. సో ఇవన్నమాట సోనీ నుంచి టాప్ బెస్ట్ టీవీస్. ఈ టీవీ మీద లుక్ అయితే వేస్తే మాత్రం మీ బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క టీవీస్ ఉన్నాయంటే మీరు ఈ యొక్క టీవీస్ దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు, తీసుకోవచ్చు అంటే ఖచ్చితంగా చెప్పగలను. ఈ టీవీస్ అయితే తీసుకోండి. మీరు తీసుకోవాలనుకుంటే మీరు ఆఫ్లైన్లో తీసుకుంటారా ఆన్లైన్లో తీసుకుంటారా మీరు ఎక్కడైనా తీసుకోండి. బట్ ఈ టీవీస్ అయితే లుక్ అయితే వేయండి. బెస్ట్ పిక్చర్ సోనీ నుంచి కావాలి అనుకున్న వాళ్ళకు. మరి ఇదన్నమాట వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందైతే నేనైతే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ అయితే ఇవ్వండి, షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే అవ్వండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, సీ యూ, టాటా, లవ్ యూ ఆల్.